వైసీపీలో అభ్యర్థుల మార్పు 98% పూర్తయిందని అయిపోయిందని సీఎం జగన్ చెప్పినా ఇంకా 2-3 పేర్లతో కొత్త జాబితాలు వస్తూనే ఉన్నాయి. సీఎం ప్రకటన తర్వాత 2 జాబితాలు వచ్చాయి. తాజాగా విడుదల చేసిన 9వ లిస్టులో ఒక ఎంపీ, 2 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను నియమించారు. నెల్లూరు వైసీపీలో కీలక నేతలు పార్టీని వేయడంతో అక్కడ నష్ట నివారణ చర్యలు చేపట్టినట్టుగా తెలుస్తుంది. ఏకంగా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డినే నెల్లూరు లోక్సభ వైసీపీ ఇన్ఛార్జిగా నియమించారు. విజయసాయిరెడ్డి రాకతో సింహపురి జిల్లాలోని వైసీపీలో కుదుపులు ఆగుతాయో లేదో చూడాలి. మరి ఇక మంగళగిరి సంగతి చూస్తే ఇన్ఛార్జీల మార్పు పరంపర కొనసాగుతుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఇక్కడ సీట్ లేదు. దాంతో ఆయన పార్టీని వీడి కాంగ్రెస్లో చేరి తిరిగి వైసీపీలోకి వచ్చేశారు. అయినా మంగళగిరిలో ఆర్కేకు టికెట్ లేదు. ఇక్కడ టీడీపీ నేత నారా లోకేష్ను మరోసారి ఓడించాలని వైసీపీ చేయని ప్రయత్నం లేదని అనాలి. బీసీ ఓటర్లు ఎక్కువగా ఉంటే మంగళగిరిలో పెద్ద ఎత్తున ఆ సామాజిక వర్గాలకు ప్రాధాన్యం ఇస్తుంది అధికార పార్టీ. కీలక నాయకుడు మురుగుడు హనుమంతరావును పార్టీలో చేర్చుకుని ఎమ్మెల్సీని చేసింది. 2014లో ఆళ్ల రామకృష్ణారెడ్డిని ఓడి వైసీపీలోకి వచ్చారు. మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల వైసీపీలోనే ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో గంజి చిరంజీవి పోటీ చేస్తారని అంతా అనుకుంటున్న తరుణంలో సడన్ గా కొత్త పేరు తెరపైకి వచ్చింది. మంగళగిరి వైసీపీ ఇన్ఛార్జిగా ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు కోడలు లావణ్యను నియమించారు. ఇక కర్నూలులో సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఉన్నప్పటికీ అక్కడకు వైసీపీ ఇన్ఛార్జిగా రిటైర్డ్ ఐఏఎస్ ఇంతియాజ్ను నియమించారు. ఉద్యోగానికి రాజీనామా చేసిన మర్నాడే సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు ఇంతియాజ్. ఆపై మర్నాడే ఆయన్ను కర్నూలు అసెంబ్లీ ఇన్ఛార్జిగా నియమించారు. వచ్చే ఎన్నికల్లో కర్నూలులో వైసీపీ ఇన్ఛార్జిగా ఇంతియాజ్ పోటీ చేస్తారని చెబుతున్నారు. వాస్తవానికి కర్నూలు సీటు కోసం వైసీపీలో చాలా పోటీ ఉంది. కీలక నేతలకు అసలు పాడడం లేదు. అధిష్టానం ఎన్నిసార్లు జోక్యం చేసుకున్నా శరమామూలుగానే ఉంది. దీంతో అభ్యర్థి మార్పే పరిష్కారంగా భావించి ఇంతియాజ్ను తీసుకొచ్చింది వైసీపీ అధిష్టానం.